అందరికీ నమస్కారం. ఇందిరమ్మ రాజ్య స్థాపన అని కాంగ్రెస్ తెలంగాణ ప్రజల మీద వచ్చింది. ముఖ్యంగా 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలని మోసపూరిత అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కేవలము అధికారమే పరమానదిగా ప్రజలని పూర్తిగా మోసపుచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా వరంగల్ రైతు డిక్లరేషన్, భద్రకాళి అమ్మవారి సాక్షిగా రేవంత్, భద్రకాళి అమ్మవారి సాక్షిగా రాహుల్ బాబా, ఆర్మూర్ వచ్చినప్పుడు సిద్ధులగుట్ట సాక్షిగా రేవంత్ రెడ్డి గారు, రైతులకు మా ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ 9న ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి కోతలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 100 రోజులు అన్నది. 100 రోజుల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల ముందు 15 ఆగస్టు వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పింది. దాంతోపాటు రైతు భరోసా ప్రతి ఎకరానికి 12 లక్షల రూపాయలు, కౌలు 15 లక్షలు, కౌలు రైతుకు 15 లక్షలు, 15,000 మరియు కూలీకి 12,000. అదేవిధంగా వరి ధాన్యానికి క్వింటల్కు 500 రూపాయల మద్దతు ధర. ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతు రుణమాఫీ చేసినామని సంబరాలు చేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏ మాత్రం సిగ్గన్నా ఉందా నేను అడుగుతా ఉన్నా. రైతులు ఒకవైపు, ఇంకొక వైపు కంట నీరు తడిపెడతా ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కన్నా ముందు ఎవరు కూడా రుణాలు కట్టద్దు, మా ప్రభుత్వం ఏర్పడగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 8 నెలల తర్వాత ఏదైతే 31,000 కోట్ల రుణమాఫీ చేయాల్సిందో 17,965 కోట్ల రుణమాఫీ కేవలం రుణమాఫీ చేయడం జరిగింది. ఒకవైపు మీరు సంబరాలు, ఇంకొక వైపు రైతులు కంటతడి పెట్టుకొని బ్యాంకుల ముంగట ధర్నా చేస్తూ ఉండరు. మీ కళ్ళు కనపడతలేవా అని నేను అడుగుతా ఉన్నా. కళ్ళకు పొరలు కప్పినాయా? ఏ మాత్రం సిగ్గున్నా కానీ మీరు ఏదైతే 31,000 కోట్లు, ముందు 42,000 కోట్లు అన్నారు, క్యాబినెట్ సమావేశంలో 31,000 కోట్లు అన్నారు. 31,000 కోట్లు మీరు రుణమాఫీ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మీరు ఏదైతే 32,50 లక్షల మందికి రుణమాఫీ చేస్తా అంటే 22,37,845 మందికి కేవలం రుణమాఫీ జరిగింది. మీరు ఆంక్ష లేకుండా, ఎటువంటి కోత లేకుండా అని చెప్పారు. ఇప్పుడు రైతులు బాధలు ఎవరికి చెప్పుకోవాలా? రేషన్ కార్డు దానికి లింక్ అని పెడతా ఉన్నారు. కుటుంబంలో 2 రైతులకు ఉంటే ఒకరికి అని చెప్తారు, 2 ఉంటే పక్కన పెట్టిండ్రు, మరి ఒకరికన్నా చేయండి, అది కూడా కాలే. ఈ విధంగా రైతు రుణమాఫీకి మీరు వెంటనే 31,000 కోట్లు ఎటువంటి ఆంక్షలు లేకుండా మీరు రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు మీరు ఇస్తున్న 24 గంటల ఉచిత నిరంతర కరెంటు, అది కూడా కరెక్ట్గా రావడం లేదు. ఇక ఇందిరమ్మ రాజ్యం అంటే పాపము ఇందిరమ్మ రాజ్యము ఏంటిదో బాగా రోజుల తర్వాత అనుకున్నారు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే లా అండ్ ఆర్డరు అదుపులో లేదు. ఒకవైపు మహిళల పైన అఘాయిత్యాలు, మానభంగాలు, డ్రగ్స్ కంట్రోల్ లేదు. యువకులకు, చిన్న పిల్లలకు కూడా. ఇందిరమ్మ రాజ్యం అంటే మరి తెలంగాణలో ఏమైనా ఎమర్జెన్సీ రాజ్యం వస్తుందా అని మాకు అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే లా అండ్ కంట్రోల్ ఎవరికి లేదు, అవినీతి పెరిగిపోయింది. కాళేశ్వరము దానికి స్కామ్ అంటారు, గొర్రెల స్కామ్ అంటారు,
ఫోన్ ట్యాపింగ్ అంటారు, చెప్పడమే తప్ప దాని మీద సీరియస్గా దాని గురించి ఎంక్వైరీ చేయడం లేదు. మరి ఎవరైతే రాష్ట్రాన్ని దోపిడీ చేసిండ్రో వాళ్ళని దోపిడీ చేస్తారా ఏంటిది మీరు? ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ రైతు పక్ష పార్టీ. రైతు అంటే భారతీయ జనతా పార్టీకి రైతే ముఖ్యం. అభివృద్ధితో పాటు ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి ఎకరానికి 6,000 రూపాయలు, పంట వేసుకోక ముందు నిరంతరంగా ఎక్కడ బ్రేక్ లేకుండా కిసాన్ సమ్మాన్ నిధి, అదేవిధంగా పంట ఇన్సూరెన్సు, పంట భరోసా అంటే పంట వేసిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డిమాండ్ చేసింది, మీరు కూడా రైతుకు ఇన్సూరెన్స్ స్కీమ్ అప్లై చేయండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏదైతే రాష్ట్ర షేర్ ఏదైతే ఉందో అది విడుదల చేయక దాన్ని ఆపేయడం జరిగింది. రైతుకు భరోసా ఏంటిదంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి అన్నా కానీ అతివృష్టితో కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ఎకరానికి 20,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. పెట్టిన పెట్టుబడి అయితే గ్యారంటీగా వస్తుంది. ఇది కాంగ్రెస్ చేస్తున్నది కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అవి ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 6,500 కోట్లతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామగుండ ఎరువుల ఫ్యాక్టరీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 6,000 కోట్లు, 6,000 ప్రతి ఎకరానికి ఫసల్ బీమా పథకం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మనకన్నా 4 నెలల ముందు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఇప్పటి వరకు 1,200 మంది రైతు ఆత్మహత్యలు. మరి ఇక్కడ కూడా వారికి ఫసల్ బీమా లేదు, కిసాన్ సమ్మాన్ నిధి మాదిరి వారికి ఇస్తాన్న 15,000 రూపాయలు అది లేదు, భరోసా లేదు. రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకొచ్చిన డబ్బుకు మీరు చేస్తున్న రుణమాఫీ మిత్తులకే సరిపోతూ ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యువ రైతులకు కూడా పాడి పరిశ్రమ గురించి ఎంకరేజ్ చేస్తూ ఉంది. పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా ఎరువులపైన 90% సబ్సిడీ ఏది కూడా ఇవ్వలేదు. 2,500 రూపాయలకు తయారయ్యే ఎరువు బస్తా 90% సబ్సిడీ తోటి కేవలం 250 రూపాయలకే యూరియా కానీ ఇతర ఫర్టిలైజర్ కానీ రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు అమలు చేస్తున్న హామీలు 5 డిక్లరేషన్లు రైతులను ఈ విధంగా మోసపుస్తే మహిళల విషయంలో కానీ యువకుల విషయంలో కానీ ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల విషయంలో కానీ మీరు ఇస్తాన్న గ్యారంటీలు ఏది కూడా అమలు చేయక ఈరోజు మీ 8 నెలల పరిపాలనే ప్రజలు దానికి తిరస్కరిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు. కేవలం 4 నెలల డిఫరెన్స్లోనే 8 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచి 65 అసెంబ్లీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత సాధించడమే ప్రజలు కాంగ్రెస్ పైన ఉన్న అసంతృప్తి, భారతీయ జనతా పార్టీ పైన కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పరిపాలన పైన వారి ఆసక్తే దానికి నిదర్శనం.
కనుక ముఖ్యంగా ఇవాళ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మీరు చేస్తున్న రైతు రుణమాఫీ వెంటనే ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ విషయానికి డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ విలీనం అవుతుంది, తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ యూత్ కోసము మీరు ఇచ్చిన హామీలు చేయ బాబు, కొత్త హామీలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలు అమలు చేస్తే ప్రజలు సంతోషపడతారు. మీరు పని చేయక, మీ గ్యారంటీలు అమలు చేయక ప్రజలని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని దిమిక్కులు చేసినా కానీ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, దేశ అభివృద్ధి, అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ముందుకెళ్తా ఉందో, రాబోయే స్థానిక ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ అన్నిట్లో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరడం ఖాయం. కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరడం ఖాయం. కాంగ్రెస్ వైఫల్యాలు, దాంతోపాటు అవినీతి, అది మళ్ళీ చెప్పుకుందాం, కనీవి నేరుగా రీతిలో అవినీతి అన్నిట్లో, రియల్ ఎస్టేట్లో, బిల్డర్స్లో, రైస్లో మనం వింటూ ఉన్నాం. కాంట్రాక్టర్లు 4 వీలర్లు అమ్ముకొని 2 వీలర్ల మీద తిరుగుతున్నారట. రైతులతోటి వాళ్ళకు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఏదో చెప్తారు, కథలు చెప్పినట్లు బిల్లులు పాస్ చేసుకుంటానికి పడరాని తిప్పలు పడుతున్నారు. ఇక అది వాళ్ళందరినీ భగవంతుని కాపాడాలి నిజంగా. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పో సొప్పో చేసుకొని డబ్బు పెట్టుకుంటారు. వాళ్ళకి బిల్లులు తొందరగా పాస్ కావాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకొక ముఖ్య విషయము మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులు అడుగుతారు అనుకున్నా, అడుగుతలేరు. కబ్జాలకు నాగారం ఒకటి కాదు బైసాబ్, మస్తున్నాయి. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా దృష్టి పెట్టింది అభివృద్ధి ఆగిపోయిన పనులేంటిది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, రోడ్ల పరిస్థితి, డ్రైనేజీలు, సర్కిళ్ళు, పార్కింగు, వీటితో పాటు కబ్జాల విషయం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టిన. ఏదైతే నాగారంలో బొందం చెరువు కబ్జా ఏదైతే జరిగిందో అది కేవలము 10%. దీనికి మద్దతు ఇస్తున్నా, ఈ కబ్జాలు చేసి పాపం పేదలకు, మధ్యతరగతి వాళ్లకు చెరువులు కబ్జా చేసి, మొరం గుట్టలు చెదును చేసి 60 గజాలు 100 గజాల జాగాలు అమ్ముతా ఉన్నారు. గత ప్రజాప్రతినిధుల అండతోటి ఇప్పుడు కూడా కొద్దిమంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అండతోటి అధికారులు వారితో కలిసి వారికి కరెంట్ మీటర్ ఇప్పించడము, మున్సిపల్ ట్యాక్స్ అప్లై ఇవ్వించడము, ఈ రకమైన అవినీతి ఏదైతే మొన్న నాగారంలో కూల్చేసిన ఇండ్లు, పేదల ఇండ్లు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధికారులు వరకు మోసం చేయడం జరిగింది. ఆ అవినీతి పరులని, ఆ అవినీతి భాగోతాన్ని ఎంక్వైరీ చేసి ఆ పేద కుటుంబాలకు ఏదైతే వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించుకొని ఆ స్థలాలు కొన్నారో, కట్టుకున్నారో,
తిరిగి ఎవరైతే అవినీతి చేసిండ్రో, అవినీతి చేసి ఆ ప్లాట్ల మిండ్రో వారితోటే ఆ డబ్బు ఇప్పించవలసిందిగా నేను కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఒక దేశం కోసం, ధర్మం కోసం, అవినీతికి దూరంగా ఉండే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ మొత్తం భాగవతము బీఆర్ఎస్, కాంగ్రెస్, ప్రజాప్రతినిధులు, అధికారుల అండతోటి ఆ పేదలకు నేను కలెక్టర్ గారితో కూడా నేను చెప్తా, లెటర్ ఇస్తా, వారికి వారు కొన్న ప్లాట్ల డబ్బులు ఇప్పించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.